యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఏ కాలంలోనైతే నీ బుద్ధి మోహరూపమైన ఊబిని పూర్తిగా దాటివేస్తుందో, లేశమాత్రంగా కూడా మోహం ఉండకుండా పుత్రులలో గాని, ధనంపై గాని, గౌరవ ప్రతిష్టలపైన గాని ఉండదో, వీటి అన్నిటితో బంధం తెగిపోతుందో, ఆ సమయంలో ఏదైతే వినయోగ్యమో దానిని నీవు వినగలుగుతావు. విన్న దానిని అనుసరించి వైరాగ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. అంటే దానిని ఆచరణలోకి తేగలుగుతావు. ఇప్పుడైతే వినయోగ్యమైన దానిని నీవు విననే లేదు, ఇంకా ఆచరణలోకి తెచ్చే ప్రశ్నే లేదు. ఈ యోగ్యతను స్పష్టం చేస్తూ ఇలా అంటాడు: